అంటే మేము అక్కడ పాట ప్లే చేస్తాం, ఆ పాటకి మీరు డాన్స్ చేయాలి, స్టాచ్యూ డాన్స్. పాట ఎక్కడ అయితే మీరు అక్కడ ఆగాలి, ఫాస్ట్ గా అయితే ఫాస్ట్ గా చేయాలి, స్లో అయితే స్లో చేయాలి, స్టక్ మన అయిపోతే అయిపోవాలి. దీనిలో చిన్న విచిత్రం ఏంటంటే మీకు మా వాడికి మధ్య కాంపిటీషన్. ఒక డాన్సర్ ని స్టాచ్యూగా ఉండాలి అంటే ఎంత కష్టమైన అదే కదా. ఇంకోగా అదిరిపోయే విషయం చెప్తున్నా, దయచేసి నేనేం పని చేసినా మీరు నమ్మకూడదు. చాలా కష్టం. కవిత ఓడిపోయినట్టే. సరే చూద్దాం. రెడీ లేవండి. ఓకే నా డాన్స్ నా ఇష్టం. చలో 1 2 3 4 సాంగ్. ఓ గాడ్. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళదాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస ఎదురు చూసా. ఇంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. కోరుకున్న గోరకన్య గోరు ముద్దే పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మళ్ళీ పూల చల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఏంట్రా ఒంటికల రాములాగా ఏంట్రా అది? ఏ అన్నావు? మీరేంటండి ఎందుకు నిలబడ్డారు? ఏ ఎందుకు నిలబడ్డారు? నవ్వకూడదు అన్నాను కదా, నవ్వుతారు ఎందుకు? ఏ సాంగ్. ఏంట్రా తిరుగుతున్నావు? ఓ మీరు అలా నిలబడుతుందా? అంటే నీళ్ళు కావాలనా వద్దనా? ఎలా ఉంది తెలుసా, వాడి బ్యాగం తనడానికి రెడీగా అయినట్టుంది మీరు. ఓ ఏమిటి ఆ ఊకి అర్థం అడుగుతున్నాను. ఏ ప్లీజ్. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీద ఒక చిన్న పిల్లాడు పాపం దానికి వెళ్తుంటే ఆగిలా చూస్తారా? నువ్వేంటి ఎంతసేపు వెళ్తావురా? ఈ పొజిషన్ లో మీ స్పందన ఏంటి గురువు గారు? మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఏంటున్న సందర్భాన్ని చాలా చండాలంగా ఉంది. నాకు అసలు చూసే ఉద్దేశం లేదు. చాలా చండాలంగా ఉంది. గోంగూర తోటకాడ కాపు కాస వాడు ఏంట్రా అయిపోయింది వెళ్తున్నాననే ఎదురు చూసా. అయితే ఈ రౌండ్ లో ఆపినప్పుడు స్టడీగా ఎవరున్నారు అని మ్యాటర్కి వస్తే ఆవిడ స్టడీగా చాలా స్టడీగా నిలబడింది కాబట్టి ఈ రౌండ్ విన్నర్ ఆవిడే. కానీ డాన్స్ లో మాత్రం ఎరగదీసేసింది ఎవరు?